మరి ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రభునందుకు సహోదరి సహోదరులారా, మరి ఈరోజు 15వ తారీఖు మరి 7వ నెల 2024వ సంవత్సరము మరి యొక్క 15వ తారీఖున మరి ఊరందరూ మరి బాగుండాలని మేము ఎంతగానో మరి నెల రోజులు మరి ఈ ఊళ్ళో ప్రజలందరూ బాగుండాలని మేమంతా కూడా ప్రార్థనలు చేసి మరి గ్రామంలోకి మరి వచ్చి ఉన్నాము. సహోదరులారా, ఊరందరూ బాగుంటే మరి ఎంతో ఆనందంగా మరి ఉంటుంది మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కనుక మరి మేము అంతా కూడా మరి ఊర్లోకి వచ్చాము. ప్రియులారా, మరి కొన్ని మాటలు మీకు తెలియపరచాలని మరి ఆశపడుతూ ఉన్నాము. ప్రభునందు సహోదరులారా, ఈ లోకములో వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు కనుక వెలుగు ఎవరు అనేది మీరు తెలుసుకోవలసిన విషయం ఇక్కడ ఉంది కనుక జీసస్ అండ్ లైట్ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వెలుగు. ఆ వెలుగు ఎవరైతే అంగీకరిస్తారో ఇగో ఇప్పుడే నిజమైన దేవుడు యేసుక్రీస్తుని అంగీకరించిన ఎడల మీలో ఉన్నటువంటి రోగాలన్నీ విడుదలై స్వస్థత కలుగుతుంది కనుక ఆది అంగా వాక్యం ఉండును, వాక్యము దేవుని వద్దే ఉండును, ఆ వాక్యమే దేవుడై ఉండును, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకములకు వెలుగై ఉండును కనుక ప్రభునందు సహోదరి సహోదరులారా, ఆది అంగే వాక్యం ఉండును కనుక ఆ వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తు కనుక శరీరధారి అయి ఈ లోకములకు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు ఇదిగో మీ కుటుంబంలోకి ఇదిగో మీ దగ్గరికి వచ్చాం. ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు మీకు తెలియపరుస్తున్నాం కాబట్టి మరి ఆయనలో జీవం ఉండును. యోహాను సువార్త 1:4 ఒక వచనం ఉంది, ఒక మాట ఉంది, ఆయనలో జీవం ఉండును, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండును. ఆ యొక్క వెలుగుని మనుషులు గ్రహించుకోలేక మరి కుటుంబ సమస్యలతోని, బాధలతోని, ఇబ్బందులతోని, అనేకమైనటువంటి సమస్యల్లో మరి కష్టాల్లో లోబడి ఈ లోక సంబంధమైన ఆలోచనలో జీవించడం వల్ల దేవుడి విషయాలు తెలుసుకోలేకపోతున్నారు కనుక సహోదరి సహోదరులారా, ఇగో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించుచున్నది కనుక ప్రభునందు ప్రియ సహోదరులారా, ఇదిగో ఇప్పుడే సమయం ఇంకా తక్కువ ఉంది. ఈ తక్కువలోని కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించుచున్నది కనుక ఇదిగో మార్కు 16:16 మాట ఉంది, నమ్మి బాప్తిస్మం పొందుకున్నవాడు రక్షించబడతాడు, నమ్మలేని వారికి శిక్ష తప్పదు కనుక ఇప్పుడే ఈ మాటలు మీరు వెళ్ళగలిగారు కనుక ఇక నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారని ఎప్పుడైతే మీరు అంగీకరిస్తారో ఇప్పుడే మీకు దేవుడు స్వస్థత కలుగు చేస్తాడని దేవుడికి గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం మీకు తెలియజేస్తుంది కనుక ప్రభునందు సహోదరులారా, ఇప్పుడే మారు మనసు పొంది ప్రభు అని యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడే మీరు మరి స్వస్థత కలిగి చేసే దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు కనుక ఇక ఇప్పుడే యేసుక్రీస్తు నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మీకు ఇప్పుడే మీరు నమ్మి
మా దగ్గరికి వస్తే మీకు బాప్టిస్టులు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కనుక మరి మాటలు మీరు విన్నారు కాబట్టి మరి మీరందరూ కూడా మరి రక్షించబడాలని మేము ఆశతో మరి ఊళ్ళోకి వచ్చాం కనుక మీరు అందరూ రక్షించబడాలండి. ఇచ్చిన మాటలు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. దేవునికి ఓకే చేయండి. వెంకట్రావు గారు